హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహితి వంటిల్లు. సాహితి వంటిల్కి స్వాగతం. నేను మీ సాహితి. ఈరోజు నేను బిర్యానీ మసాలా పౌడర్ చేస్తున్నానండి. బిర్యానీ అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు. అయితే ఈ బిర్యానీ చేయడానికి ఇందులో వాడే మసాలా పౌడరే చాలా ఇంపార్టెంట్. అయితే బయట కొనే బిర్యానీ మసాలా పౌడర్ కన్నా హోమ్మేడ్ బిర్యానీ మసాలా పౌడర్ మనమే ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ బిర్యానీ మసాలా పౌడర్తో మీరు బిర్యానీ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా మంచి సువాసనతో మీరు బిర్యానీ చేసుకోవచ్చు. అంత బాగుంటుంది ఈ బిర్యానీ మసాలా పౌడర్. మరి వీడియో చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నవారు ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. వీడియో చూద్దాం పదండి. లెట్స్ స్టార్ట్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. 1 ఇంచు దాల్చిన చెక్క, 1/2 స్పూన్ మిరియాలు, 2 యాలక్కులు, 1/2 స్పూన్ లవంగాలు, కొద్దిగా జాపత్రి, 2 అనాస పువ్వులు, 2 మరాఠీ మొగ్గ, కొద్దిగా జాజికాయ అండి, కొద్దిగానే వేసుకోవాలి. ఇవి తోక మిరియాలు 1/2 స్పూన్ తీసుకున్నాను. వీటి పేరు నాకు కూడా పూర్తిగా తెలియదండి. మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 1 స్పూన్ రాతి పువ్వు, 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ షాజీరా. వీటన్నిటిని ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. షాజీరా, గసగసాలు, రాతి పువ్వు ఈ మూడింటిని ముందుగా వేయించుకుందాము. ఓకేనా, ఇవి వేగిపోయాయండి. కప్లో వేసేస్తున్నాను ఇది. ఇప్పుడు మనం తీసుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ రోస్ట్ చేసుకుందాము. నేను తీసుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని 1/2 కిలో చికెన్కి 2 గ్లాస్ రైస్కి సరిపోతాయి. అన్ని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. మంచి అరోమా వస్తుంది. వేగిపోయాయండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మెత్తటి పౌడర్లా చేసుకుందాము. మనం వేయించి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ వాటర్ వేయకుండా మెత్తటి పౌడర్లా చేసుకుందాము. ఇదిగో ఇలా చేసుకోవాలి మెత్తటి పౌడర్లా. మీరు బిర్యానీ ఎప్పుడైనా చేయాలనుకుంటే మసాలా పౌడర్ చేసుకోండి. చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా బిర్యానీ మసాలా పౌడర్ ఎలా చేసుకోవాలో. ఈ బిర్యానీ మసాలా పౌడర్తో ఎప్పుడైనా అకేషనల్గా బిర్యానీ చేసి పెట్టినట్లయితే మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకుంటారు. అంత బాగుంటుంది బిర్యానీ మసాలా పౌడర్. ఈ బిర్యానీ మసాలా పౌడర్ని ఒకసారి చేసి పెట్టుకున్నట్లయితే 1 నెల రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. అయితే ఈ పౌడర్ని మీరు ఫ్రెష్గా చేసుకున్నట్లయితే బిర్యానీ మంచి సువాసనతో పాటు మంచి రుచి కూడా ఉంటుంది. చూసారు కదా బిర్యానీ మసాలా పౌడర్ ఎలా చేసుకోవాలో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.